వరకు విద్యార్థి నేతగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మనతో హెచ్యు విద్యార్థుల తరఫున ఉంటారా లేదా ప్రభుత్వ తరఫున వాదిస్తారా వారి మాటలను తెలుసుకుందాం. చెప్పండి వెంకట్ గారు, మీరు ఎన్ఎస్యుఐ విద్యార్థులుగా ఎప్పుడు విద్యార్థుల పక్షాన ఉండి పోరాడిన వ్యక్తి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు హెచ్యు విద్యార్థులు కూడా ఆ భూములు హెచ్యు కావాలని కోరుతున్నారు, మీరు ఎట్లా చూస్తారు? 100% బల్మూరి వెంకట్ ఆ రోజు విద్యార్థుల పక్షానే ఉన్నాడు, ఈ రోజు విద్యార్థుల పక్షానే ఉన్నాడు. హెచ్యు విద్యార్థులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పక్షాన కూడా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు ఆ భూముల దగ్గరికి వెళ్ళి రేపు పొద్దున విద్యార్థుల యొక్క ఉద్యోగ కల్పనకి 5 లక్షల పైచిలకు ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి రాబోతున్నాయి. ఈ విద్యార్థులకు కూడా మా మేనిఫెస్టోలో మేము ఉద్యోగ కల్పన కల్పిస్తాము. ప్రైవేట్ రంగంలో కూడా తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వం వెల్ఫేర్ పథకాలని, వెల్ఫేర్ స్కీమ్స్ ని, అసలు ఒక కంపెనీలను కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వస్తామని చెప్పి మా ఎలక్షన్స్ మేనిఫెస్టోలో అదేవిధంగా నేను ప్రచారం చేసినప్పుడు కూడా మాట్లాడినాము. అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి సంబంధించి ఏదైతే అదే కార్యక్రమానికి ఇతర ప్రదేశాల్లో భూములు లేవా, ఆ హెచ్యు భూములే ఎందుకు కావాల్సి వచ్చింది? ఇప్పటికే హెచ్యు భూములను చాలా వరకు అన్యాక్రాంతం చేశారు, పక్కదారిన పట్టాయని విద్యార్థులు బాధపడుతున్న పరిస్థితి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని ఎవరు ఆక్రమించారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరు కట్టబెట్టారో మీడియా సమేతంగా తీసుకొని వెళ్ళి ఆధారాలతో సహా చూపించినప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది కూడా చూపించిన. ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఇన్సిడెంట్ అయినప్పుడు విద్యార్థులని ఈడ్చుకొని వెళ్ళి అడ్డగోలుగా కొడితే ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉన్న క్రిషాంక్ కి మొత్తం ఈపులు వలిగేటట్టు కొట్టారు. ఆయనకి అడిగితే చెప్తారు. కొట్టినప్పుడు స్పందించని బీఆర్ఎస్ పార్టీ, ఒక వైస్ ఛాన్సలర్ ని మారవని బీజేపీ పార్టీ ఈ రోజు అక్కడ విద్యార్థులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే దీన్ని నమ్మి అక్కడ స్టూడెంట్స్ పక్కన మా విద్యార్థి విభాగం కూడా ఈ మాటల్ని నమ్మి వాళ్ళు కూడా మొదట్లో క్యారీ అవే అయినరు. వాళ్ళను కూడా ఏదైతే మా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అక్కడ ఉన్న వ్యక్తులందరితో కూడా మాట్లాడి వాస్తవాలు చెప్పి ఆ తకిమ ల్యాండ్ ని కూడా ఆ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేయాలని ఒక చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఈ భూముల విషయంలో బీజేపీ ఎంపీ ఎందుకు వచ్చారు? బీజేపీ ఎంపీ మధ్యవర్తిత్వంతో ఈ తతంగం జరిగిందని ఆరోపిస్తున్నారు కేటీఆర్. ఎవరు ఆరోపిస్తారు? కేటీఆర్ ఆరోపిస్తే కేటీఆర్ ని అడగాలి. ఇప్పుడు ఆరోపణలు చేయడానికి వాళ్ళిద్దరు ఒక క్విట్ ప్రోకో అని చెప్పి మాట్లాడి కదా, ఆ అగ్రిమెంట్ బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఆ అగ్రిమెంట్ చేసుకుని ఏది పడితే అది మాట్లాడి ఇప్పుడు మేము ఇక్కడ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, దీన్ని డైవర్ట్ చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి ఈ ఇష్యూని తీసుకొని వచ్చి రాద్ధాంతం చేసే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ప్రజలు ఇవన్నిటిని గమనిస్తారు. మొన్న ఫోటోలు వీడియోలు కూడా మీసంటి కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు పంపగానే పాపం ట్విట్టర్లలో పెట్టిన పరిస్థితి అలా క్షమాపణ చెప్పి ఆ వీడియోలు తీసేసే పరిస్థితి వచ్చింది. ఎంపీ రఘునందన్ రావు వకీల్గా కూడా పోరాడతా న్యాయస్థానంలో అంటున్నారు, న్యాయ పోరాటం చేస్తాను. న్యాయ పోరాటం చేస్తే రఘునందన్ రావు గారు డ్యువల్ స్టాండ్ తీసుకొని చేస్తే నాకేం ఇబ్బంది లేదు. ఆయన న్యాయ పోరాటం చేసుకుంటే వెళ్ళి చేసుకోమని చెప్పండి. కానీ దానితో పాటు ఆలోచన లేకుండా వాళ్ళ కేంద్ర మంత్రులు లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అసలు వీడియోలు పెడితే, ఒక అడ్వకేట్ గా అసలు వీడియోలు పెడితే ఏ రకమైన శిక్షలు పడితే కూడా ముందు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి వివరించమని చెప్పండి. రఘునందన్ అటవీ లక్షణాలు ఉన్న భూమికి ఆ వాటా చట్టం ప్రకారము అక్కడ ఎంటర్ కావద్దు, అటవీ కోసం వినియోగించాలని ఉందని చెప్తున్నారు కేటీఆర్. జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర పోదాం. జన్వాడ ఫామ్ హౌస్ లో కూడా నెమిళ్ళు ఉంది అని చెప్పి ఇదే కేసీఆర్ గారి నివాసంలో కూడా మొత్తం గజ్వెల్ ఫామ్ హౌస్ లో కూడా నెమళ్ళు అప్పుడప్పుడు కనబడతాయి. హైదరాబాద్ ఉన్నాయి వాటి. మరి దాన్ని కూడా మరి కేసీఆర్ గారిని కూడా దాన్ని కూడా డొనేట్ చేయమని చెప్పండి. అందులో కూడా చెట్లు వృక్షాలు పెట్టి దాన్ని ఒక మంచి వైల్డ్ లైఫ్ సాంచురీగా తీర్చిదిద్దుదాం. మొత్తం మీద విద్యార్థులతో పాటు ఆ యూనివర్సిటీ భూములు విద్యార్థులకు ఎంత ముఖ్యమో, ఆ విద్యార్థి దశ నుంచి బయటకు వచ్చాక నిరుద్యోగులుగా మారుతున్నటువంటి యువతకు కూడా అంతే ముఖ్యము. ఆ యువతకు ఉద్యోగాల కల్పన కోసమే ప్రభుత్వం ఆ భూముల్ని వినియోగించాలని చూస్తుందే తప్ప మరో అంశం లేదు. కాబట్టి ఈ అంశం అంతా ప్రజల ప్రయోజనాల కోసమే కావాలని బీఆర్ఎస్ బీజేపీలు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రసూల్తో శ్రీనివాస్, 99 టీవీ చీఫ్ రిపోర్టర్, హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి.